తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో నిన్నటి నుంచే భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వీధులు, కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది. దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, పుదుచ్చేరి, తంజావూరులో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23న తమిళనాడులో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రెడ్డిగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, రెయిన్ అప్డేట్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్? తమిళనాడులో అనేక ప్రాంతాలలో భారత వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడే వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అక్టోబర్ 21 నుండి 23 వరకు కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, తేని, మధురై, కారైకల్, మైలాడుదురై, విల్లిపురం కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దాదాపు 65 మిల్లీమీటర్ల నుండి 100కి పైగా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైలో మేడవాకం ప్రాంతంలో అక్టోబర్ 19న అత్యధికంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. నీలగిరి జిల్లాలో కూడా అత్యధికంగా 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దీంతో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అయితే జాగ్రత్త చర్యగా చెన్నైకి యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో అనేక చోట్ల రిలీఫ్ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేసి ముందుగానే జాగ్రత్త చర్యలన్నీ కూడా చేపడుతోంది. తీర ప్రాంతాలలో కూడా వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో గతంలో జరిగిన భారీ వర్షాలు కారణంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అధికారులు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగా తమిళనాడులో అయితే భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు 58% అత్యధిక వర్షపాతం కూడా నమోదైందని మనకు తెలుస్తోంది. ఇప్పటికే ఇంకా నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇక్కడ స్టార్ట్ అవ్వక ముందే కూడా ఇప్పటికే ఇంకా 58% వర్షపాతం అయితే నమోదైందని తెలుస్తోంది. ఇక ప్రతి రోజు సాయంత్రం కూడా ఉరుములతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇక పబ్లిక్ వర్క్స్ విభాగం వారు కూడా నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నారు. డ్యామ్స్ నుంచి అనేక ప్రాంతాలలో ఇటు డ్యామ్స్ నుంచి కూడా కేరళ వైపు నీరుని విడుదల చేసేందుకు అటు అలాగే సరిహద్దు ప్రాంతాల్లో కూడా వరద హెచ్చరిక జారీ చేసి అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలు కూడా చేపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.